ఈ లడ్డూలు నేను చిన్నప్పుడు ఫుల్ తినేటోని. వీటి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నమస్కారం గాయ్స్, ఈ మధ్య వీడియోస్ చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు. పీకే పని ఏం లేదు కానీ నాకే ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో. అంకుల్ మాత్రం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కూరగాయలు కొంటే మీకు పండుగ మాకు దండగ అంట. మొత్తం కూరగాయలు డైలాగులు కొట్టుకుంటేనే అమ్ముకుంటుండు. మార్కెట్ కి వచ్చిన వాళ్ళందరూ కూరగాయలని కాకుండా అంకుల్ చెప్పే డైలాగులను చూసే వచ్చి కొనుక్కొని పోతున్నారు. ఈ రోజు మా రూమ్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉంటే కూరగాయలు తీసుకుందామని మార్కెట్ కి వచ్చిన. అట్లా వచ్చి ఒక 10 నిమిషాలు తిరిగినో లేదో ఉన్నట్టుండి వర్షం స్టార్ట్ అయింది. పాపం ఈ ఆంటీ మాత్రం వర్షం పడుతున్నా కూడా తలకాయ మీద ఒక కవర్ పెట్టుకొని మరీ అమ్ముతుంది. ఆ ఆంటీని చూస్తే మస్తు బాధ అనిపించింది. ఈ వర్షం ఇప్పుడే రావాలా, మార్కెట్ అయిపోయినాక వస్తే బాగుండు కదా అనుకున్నా. కొందరేమో గొడుగులు పెట్టుకుని అమ్ముకుంటున్నారు, ఇంకొందరు మాత్రం ఆ వర్షంలో తడుచుకుంటూ అట్లనే అమ్ముతున్నారు. ఇంకా మెల్లగా కొంచెం వర్షం తగ్గింది. తొందర కూరగాయలు తీసుకొని ఇంటికి పోదాం అనుకున్నా. పక్కనే నాకు ఈ షాప్ కనిపించింది. ఇక్కడ పల్లి పట్టీలు, లడ్డూలు, చక్రాలు, మిక్సర్, చెకోడీలు అన్ని ఉన్నాయి. ఈ లడ్డూలు నేను చిన్నప్పుడు ఫుల్ తినేటోని. ఒక ప్యాకెట్ 25 రూపీస్ అంట. ఒక ప్యాకెట్ తీసుకున్నా. నా బండికి మాత్రం ఈ వర్షానికి ఫ్రీగా వాటర్ సర్వీసింగ్ అయిపోయింది. ఇంకా కూరగాయలు మొత్తం తీసుకున్న తర్వాత పక్కనే బేకరీ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఈ వర్షానికి మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని ఒక 2 ఎగ్ పఫ్లు తీసుకొని వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎగ్ పఫ్స్ ఇచ్చింది కానీ కెచప్స్ ఇయ్యలేదు. సరేలే నార్మల్ గా తిందామని తిని చూస్తే అది టేస్ట్ లేదు. ఎందుకో ఏమో ఈ రోజు దరిద్రం మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. మార్కెట్ కి 400 తీసుకొని పోతే 10 రూపాయలు మిగిలినాయి. ఏం కొన్నట్టు లేదు కానీ పైసలు మొత్తం అయిపోయినాయి.